చేయవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు iNews టార్గెట్ కెరియర్స్. ఒక బిజినెస్ పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలంటే కేవలం ఆర్థిక వనరులు ఉంటే సరిపోదు, అలాగే మ్యాన్ పవర్ ఒకటే సరిపోదు. ఆ బిజినెస్ ని పూర్తి స్థాయిలో ఒక ప్రొఫెషనల్ గా ముందుకు తీసుకెళ్లే ఒక బిజినెస్ ప్లాన్ కావాలి. దాన్ని అందించేదే బిజినెస్ ఇంటెలిజెన్స్. మరి బిజినెస్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టూల్ మాత్రమే కాదు, ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ కూడా. మరి బిజినెస్ ఇంటెలిజెన్స్ ని ఒక కెరీర్ గా మనం భావించవచ్చా? కెరీర్ గా భావించేలా ఉంటే ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఎక్కడ నేర్చుకోవాలి? నేర్చుకున్నాక బిజినెస్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఎలాంటి ఉపాధి అవకాశాలు మనకి మార్కెట్లో దొరుకుతాయి మొదలగు అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవడం కోసం శ్రీనివాసరావు వి టెక్ లీడ్ మనతో ఉన్నారు, అలాగే హర్షవర్ధన్ టెక్ లీడ్ ఉన్నారు. లెట్స్ గో ఫర్ దట్ డిస్కషన్. నమస్తే హర్షవర్ధన్. నమస్తే శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే అదొక సిస్టమ్ సార్, సెట్ ఆఫ్ టూల్స్, ప్రాసెస్, టెక్నాలజీస్. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఓ డెసిషన్ తీసుకోవడానికి, అంటే బిజినెస్కి సంబంధించిన డెసిషన్. గత 5 సంవత్సరాల్లో మన బిజినెస్ ఎలా ఉంది, రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఎలా ఫోర్కాస్ట్ చేయబోతున్నాం. సపోజ్ ఒక ప్రోడక్ట్ మనం లాంచ్ చేయాలనుకోండి మార్కెట్లో, ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేయడానికి మనం గత ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని, గత కొంతకాలంగా జరిగినటువంటి బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని మనం ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకోవడానికి టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి ఏం చేస్తుందంటే వీటినన్నింటినీ కూడా ఈ డేటాని ఇన్ఫర్మేషన్గా కన్వర్ట్ చేసుకొని, ఈ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్గా కన్వర్ట్ చేసుకొని, ఈ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని బిజినెస్ రన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అదే బిజినెస్ ఇంటెలిజెన్స్ సిస్టమ్. ఈ సిస్టంలో రకరకాల టెక్నాలజీస్ యూజ్ చేస్తామండి. ఓకే హర్షవర్ధన్ గారు, మరి ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ ని ఏ స్థాయి వ్యాపారాల్లో మనం వాడుకుంటూ ఉంటాం? ఎలాంటి కంపెనీ వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకుంటారు ఈ సిస్టమ్ని? జనరల్గా మనకి ఇప్పుడు ఏ కంపెనీ అయినా చూసుకుంటే ఇప్పుడు కంప్యూటరైజేషన్ బాగా వాడుతున్నారు. సో ఈ కంప్యూటరైజేషన్ వల్ల మనకి అందులో కంప్యూటర్లో వచ్చే డేటాని అంతా మెయింటైన్ చేస్తున్నాం. సో ఏ కంపెనీలు అయితే ఈ డేటానన్నీ ఉపయోగిస్తున్నారో ఆ డేటాని అనాలిసిస్ చేసి వాళ్ళ బిజినెస్ ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ బిజినెస్ ఉపయోగించుకోవచ్చు. అదే మరి బిజినెస్ ఇంటెలిజెన్స్ చేయాలంటే అర్హత ఏంటి? అర్హత అంటే ఫస్ట్ మీకు బేసిక్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ మీద కొంచెం అవగాహన ఉండాలి. తర్వాత మీకు డేటాబేస్, ఇప్పుడు సాఫ్ట్వేర్లో డేటాబేస్ అనే ఒక రంగం ఉంది. ఆ డేటాబేస్లో మీకు కొంచెం అవగాహన ఉండి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా బిజినెస్ ఇంటెలిజెన్స్ అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంటే శ్రీనివాసరావు గారు, అంటే ఇది కంప్యూటర్లో కొంత బేసిక్స్ తెలిసి ఉండాలి అంటే డిగ్రీ కంపల్సరీ అవ్వాలంటే? లైక్ కంపల్సరీ డిగ్రీ ఉండాలండి. ఎనీ గ్రాడ్యుయేషన్, దట్ మే బి బీకామ్ ఆర్ బీటెక్ ఆర్ ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లైక్ దాట్. అలా ఉండి వాళ్ళకి ఏదైనా కంప్యూటర్లో చిన్నపాటి నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. అంటే తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ కానీ లేకపోతే ఏదైనా డిగ్రీ చేసేటప్పుడు ఇప్పుడు అన్ని కోర్సుల్లో ఉంటుందండి ప్యారలల్గా సీక్వెల్ నేర్పటం, అలాంటివి ఎస్క్యూఎల్ నేర్పటం, డేటాబేసెస్ గురించి నేర్పటం. ఎస్క్యూఎల్ బేసిక్ పాయింట్ అండి దీనికి. ఓకే రైట్. అంటే శ్రీనివాసరావు గారు, మీరు ఈ ఫీల్డ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనే ఫీల్డ్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అసలు? మార్కెట్లో మనకి చాలా రకాలు మనం చూస్తాం కదా, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, దీన్నే మీరు ఎందుకు కెరీర్గా సెలెక్ట్ చేసుకున్నారు? నేను 9 years బ్యాక్ నా ఐటీ కెరీర్ స్టార్ట్ చేశానండి. నేను వీబీ అండ్ డేటాబేస్ ప్రోగ్రామర్గా స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఏంటంటే నేను ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి. అంటే డేటాబేస్ ప్రోగ్రామింగ్, పెద్ద పెద్ద స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇవన్నీ రాస్తూ ఉండాలి. డీబగింగ్ లిటిల్ బిట్ అంటే కొద్దిగా కష్టంగా ఉంటుందండి. సో మనం ఒక పని చేయాలంటే ఆ డేటాబేస్, ఆ ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ అంటే ఓల్డ్ సిస్టమ్స్ యూజ్ చేసి చేయటం అంటే టైం టేకింగ్ ప్రాసెస్ను ప్లస్ మ్యాన్ పవర్ ఎక్కువ కావటం, ఏదైనా ప్రాబ్లం వస్తే డీబగ్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. దానికి ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఇన్ఫర్మాటికా అనే కార్పొరేషన్ ఇన్ఫర్మాటికా అనే టెక్నాలజీని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ టూల్ వల్ల ఏంటంటే మన పెర్ఫార్మెన్స్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసాం అనమాట. పిఎల్సీకి అంతంత స్టోర్డ్ ప్రొసీజర్స్ రాయకుండా లైక్ ఇన్ఫర్మాటికాలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ద్వారా అది అచీవ్ అవ్వచ్చు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఈజీగా డీబగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓ పిఎల్సీక్వెల్ ప్రోగ్రామర్స్ 10 మంది చేసింది
ఒక ఇన్ఫర్మేటికా డెవలపర్ 5 చేయొచ్చు అనమాట, 5 నుంచి 6 చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే. హర్ష గారు, అంటే ఇది కోర్స్ ఎన్ని నెలలు పడుతుందండి ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి? అంటే అది ఇండివిజువల్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ అతనికి ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగంలో బాగా అనుభవం ఉండి ఆయన ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నారు అనుకోండి, ప్లస్ నేను చెప్పినట్టు వాళ్ళకి ఆల్రెడీ డేటాబేస్ మీద కొంచెం అవగాహన ఉండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే అలాంటి వాళ్ళకి ఒక 2 to 3 weeks మ్యాక్సిమం వీళ్ళు ఉన్న బిఐ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవచ్చు. అదే ఒక ఫ్రెషర్ అయితే వాళ్ళకి మేబీ కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు. ఓకే, అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ దీన్ని ఒక డిప్లొమాగా చూడాలా, ఒక సర్టిఫికేట్ కోర్స్గా చూడాలా, ఎలా చూడాలి దీన్ని? ఇది ఒక టెక్నాలజీ అండి, ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు. ఇదేంటంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగే ఇది ఒక డిఫరెంట్ ఒక సబ్జెక్ట్ అన్నమాట. సో దీంట్లో మనకి వేరియస్ మాడ్యూల్స్ ఉంటాయి, అలాగే దీంట్లో ప్రోగ్రామింగ్ కొంచెం ఉంటుంది, దీంట్లో కొంత రిపోర్టింగ్ ఉంటుంది, అలాగే కొంత అనాలిసిస్ వర్క్ ఉంటుంది. సో ఇదంతా ఒక సపరేట్ సబ్జెక్ట్ లాగే చూడాలి ఇది. ఓకే, శ్రీనివాసరావు గారు, ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయాలనుకునే వాళ్ళకి సుమారు ఎంత ఖర్చు అవుతుందండి? 5 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతుందండి. బిజినెస్ ఇంటెలిజెన్స్ కోర్సులో మినిమం మనం ఒక 2 టెక్నాలజీస్ నేర్చుకోవాలండి. ఒక ETL టూల్ అని, రెండోది ఒక రిపోర్టింగ్ టూల్ అని, అది వలాప్ టూల్ అంటారు మనం. సో ఏంటంటే బేసిక్గా SQL మీద నాలెడ్జ్ ఉండి ఒక 5 నుంచి 6 వారాల్లో ఈ ETL వలాప్ టూల్ ఈ మొత్తం బిజినెస్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఓ సిస్టమ్ సంబంధించిన లైక్ మనం ఒక ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వరకు నేర్చుకోవచ్చు అండి. అంటే ఒక సైకిల్ డెవలప్ చేయడానికి అంటే అనేక రకాల టూల్స్ ఉన్నాయండి. సపోజ్ ఇన్ఫర్మేటికా కార్పొరేషన్ ఇన్ఫర్మేటికా రిలీజ్ చేసింది, IBM డేటా స్టేజ్ రిలీజ్ చేసింది, మైక్రోసాఫ్ట్ SSIS రిలీజ్ చేసింది. ఇవన్నీ కాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఇన్ఫర్మేటికా బాగా డిమాండింగ్ ఉంది. 70% ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ఫర్మేటికా యూజ్ చేస్తున్నారు. సో ఇన్ఫర్మేటికా ఒకటి, రెండోది వలాప్ టూల్, ఏదైనా బిజినెస్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాగ్నోస్ ఆర్ OBIW ఏదైనా టూల్ నేర్చుకోవచ్చు అండి. ఇవి మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి ఒక బిగినర్కి 5 to 6 weeks సరిపోతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి ప్రదీప్ గారు. నమస్కారం అండి. నమస్తే, నేను శ్రీనివాస్ గారికి క్వశ్చన్ అడుగుదామనండి. అడగండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ప్రదీప్ గారు నమస్కారం అండి, చెప్పండి. శ్రీనివాస్ గారు, నేను ఆల్రెడీ సిబిల్ CRM మీద పనిచేస్తున్నాను అనమాట. సో మేము బిజినెస్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే మా కెరియర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అది ఎలా యూజ్ అవుతుంది? ప్రదీప్ గారు, ఇది చాలా ఉపయోగకరం అండి మీలాంటి వారికి. ఎందుకంటే సిబెల్ సిస్టంలో మీరు చేసేది ఏంటంటే OLTP సిస్టమ్ వరకు, అంటే డేటా ఒక ఫేజ్ వరకు మాత్రం మీరు చేయగలరండి. ఆ ఒక ఫేజ్ నుంచి నెక్స్ట్ రిపోర్టింగ్కి కావాల్సిన వర్క్ వచ్చినప్పుడు OBIW అని ఒక సాఫ్ట్వేర్ ఉందండి. ఇది సిబెల్ ఎంబెడెడ్ టూల్, రిపోర్టింగ్ టూల్. ఇది నేర్చుకుంటే కనుక మీకు లైక్ సిబెల్ ఇంప్లిమెంటేషన్స్లో, అదే సిబెల్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో మీరు అన్ని ఫేజెస్లో ఇన్వాల్వ్ అయినట్లు ఉంటుందండి. మీకు సూటబుల్ టెక్నాలజీ ఏంటంటే OBIEE, ఒరాకిల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్. ఇది నేర్చుకోండి ప్రదీప్ గారు, మీకు చాలా ఉపయోగపడుతుంది. దీంతో మీరు సిబిఎల్కి సంబంధించిన ప్రాజెక్ట్లో అన్ని ఫేజెస్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. ఇది 3 నుంచి 4 weeks తీసుకోవచ్చు అండి టైం. రైట్. హర్షవర్ధన్ గారు, ఎవరైనా ఈ కోర్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఎక్కడ నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి? త్రూఅవుట్ ఏపీలో అన్ని చోట్ల మనకి అవైలబుల్ ఉందా ఈ కోర్సు? మనం ఈ కోర్స్ అంటే ఒకవేళ వాళ్ళకి ఇంటర్నెట్ ఆల్రెడీ బాగా యూజ్ చేస్తున్న వాళ్ళు ఇంటర్నెట్లో ఫస్ట్ రీసెర్చ్ చేసి ఇంటర్నెట్లో ఫస్ట్ అసలు ఈ కోర్స్ గురించి అవగాహన తెచ్చుకోవచ్చు. తర్వాత మీకు కొంత ఐడియా వచ్చేసాక అప్పుడు మీరు బయటకు వెళ్ళి మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, చాలా సర్టిఫైడ్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి. అక్కడ మీరు కొంచెం వాకప్ చేసి ఏది బాగుంది, ఎక్కడ